చేసుకుంటూ ఫోకస్. మాకు ప్రాబ్లం ఉన్నప్పుడే ఛాంబర్కి వెళ్తాం. ఇది నిజం, దీంట్లో ఏం అబద్ధం లేదు. మాకు ప్రాబ్లం లేకుంటే ఎవ్వరము ఆ ఈసీ మీటింగ్కి వెళ్ళి అటెండెన్స్ వేసి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది. వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు, హర్ట్ అవుతే మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా, అట్లా ఆలోచిద్దాం. కళ్యాణ్ గారి గురించి నేను 22 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది, కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్ గా వారి దగ్గరికి వెళ్ళింది. అది కాదు ఇది ఇక్కడ జరిగింది. June 1 థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం. అక్కడే ఒక సమస్య అండి, అక్కడే ఒక సమస్య. ఛాంబర్ సరిగ్గా ఎఫిషియన్సీ గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి? నాకు తెలియదు కదా, నాకు తెలియని నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను? లోపల ఏమి జరిగింది మీకు ఒకటి, మీరందరూ ప్రాపర్ గా మీకు కమ్యూనికేషన్. ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది. మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం, ఏదున్నా పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపియండి అని. అక్కడ ఉండే 20-25 మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు. లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని, అది హైలైట్ అవుతుంది. వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తేలా సినిమా అర్థం కాదు కదా. ఓన్లీ క్లైమాక్స్ ఒకటి వింటే సినిమా అంతా చూస్తే కదా. నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది చెప్పడానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది. లోపల ఏం జరిగింది, ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరి దాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు, నాకెందుకు థియేటర్లు బంద్ లేదు అని ఛాంబర్ వెంటనే ప్రతిస్పందించిన ఇంతవరకు నేను అదే కదా చెప్పా ముందు. అంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఒకలాగున్నారు, ప్రొడ్యూసర్స్ ఒకలాగున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఒకలాగున్నారు. ఛాంబర్ ఏం చూస్తుంది, ఛాంబర్కి అక్కడ లెటర్లో క్లియర్గా ఉంది, కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు చేసుంటే ఇవి చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఫలించకుంటే, ఇది అండర్లైన్, చర్చలు ఫలించకుంటే వాళ్ళు థియేటర్లు మూసుకుంటాం అంటున్నారు. ఇది ఎక్కడుంది? June 1 థియేటర్ బంద్, June 1 థియేటర్ బంద్, June 1 ఇదే. రెండు డౌట్స్ అండి. ఇండస్ట్రీలో మాట్లాడుకుని 2 క్వశ్చన్లు అడుగుతారు, మీరు మీకు ఇబ్బంది రాకపోతే అడగండి. ఉపయోగపడేది ఉంటే అడగండి, కాంట్రవర్షియల్ పాయింట్స్ అడగండి. లేదండి, ఏంటంటే సెక్టార్ చైర్మన్ రాంప్రసాద్ గారి చేత మీటింగ్ పెట్టించింది దిల్ రాజు గారే.